నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. శివరాత్రి రహస్యాల గురించి మాట్లాడాము. చాలా అద్భుతమైన రహస్యం నిజంగానే చెప్పారని అనుకోవచ్చు. అయితే ఈ శివరాత్రికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే శివుడికి, శివలింగానికి ఆడవాళ్ళు పూజ చేయకూడదు అనేది వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? చక్కని ప్రశ్న అడిగారమ్మా. చాలామంది ఇవాళ రేపట్లో 99% మంది ఆడవాళ్ళందరికీ ఉండేటటువంటి ప్రశ్న ఇది. స్త్రీలు శివలింగాన్ని ఆరాధించవచ్చా అని. అయితే కొంతమంది ఆరాధించకూడదని, కొంతమంది ఏమో అసలు శివుడి దగ్గరకే ఆడవాళ్ళు రాకూడదని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనకు లలితా సహస్రనామాల్లో ఆఖరి సెంటెన్స్ శాస్త్రమే చెప్తుంది. శ్రీ శివ శివశక్తి ఏకరూపిణి లలితాంబిక. శివుడు వేరు, శక్తి వేరు కాదు, శివుడు శక్తి ఇద్దరూ ఒకటే అని. అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. నిరాకార రూపము అయితే మాత్రం పానబట్టం లేకుండా ఉన్నటువంటి బాణలింగం ఇలా ఉంటుంది, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందులో ఇది శివుడు, ఇది పార్వతి అని చెప్పడానికి లేదు, అది పరబ్రహ్మానికి ప్రతిరూపం. దాన్నే లింగోద్భవము అంటారు. అది అగ్నిలింగం. అది బాణలింగము లా కనబడేటటువంటి అగ్నిలింగం. అందులో శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి లింగం అది. ఇక అన్ని దేవాలయాల్లో పానబట్టముతో కూడినటువంటి శివలింగం మీరు అందరూ చూస్తూ ఉంటారు కదా. అందులో ఈ పైన ఉన్నటువంటి లింగ భాగము పరమేశ్వరుడైతే, ఈ కింద ఉన్నటువంటి పానబట్టము, కింద పీఠం మొత్తము కూడా అమ్మవారు. దానిని యోని పీఠము అంటారు. ఇదే శివలింగాన్ని ఇంకొక కోణంలో చూస్తే ఈ భాగం మొత్తము కూడా ఇది యోని ఆకారంలో కనబడుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటిది లింగ రూపం ఇది. అందుకే స్త్రీలు ఖచ్చితంగా 100కు 100% శివలింగారాధన చెయ్యవచ్చు. అంటే అభిషేకం చేసేటప్పుడు జలం కూడా వేయొద్దు అని అంటూ వాళ్ళ చేతుల మీదుగా పంచామృతాలతో చక్కగా శివలింగాన్ని అర్చన చేయవచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఏమిటి అంటే, ముందుగా స్త్రీలు ఆ శివలింగం యొక్క పైన భాగంలో ఉన్నటువంటి లింగ రూపాన్ని స్పృశించకుండా ఈ పానబట్టాన్ని ఏదైతే ఉందో ఈ పానబట్టాన్ని ముట్టుకొని అక్కడ పసుపు కుంకుమ వేసి ముందుగా అమ్మవారిని పూజించి తరువాత శివలింగాన్ని ముట్టుకొని చక్కగా చేతులతో రుద్ది పంచామృతాలు చేసుకోవచ్చు. చూసేటటువంటి భక్తిలో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకే రూపంలో, ఒకే లింగంలో, ఒకే పీఠంతో ఉన్నారు అనేటటువంటి భావనతో స్త్రీలు ఇద్దరికి సమానంగా పూజించవచ్చు. అందుకే ఇదే విషయాన్నే లలితా సహస్రనామం మనకు చెప్తుంది. శ్రీ శివ శివశక్తి ఏకరూపిణి లలితాంబిక. అయితే ఇక్కడ స్త్రీలకు ప్రణవాన్ని ఉచ్చరించే అధికారం లేదు వాస్తవానికి. ఎందుకు అంటే స్త్రీలు సహజంగానే శక్తి స్వరూపులు. స్త్రీ అంటేనే శక్తి. సో స్త్రీలు ప్రణవాన్ని ఉచ్చరించే అధికారం లేదు. ఎందుకంటే ప్రణవం అనేది ఒక శక్తి బీజము, స్త్రీ అనేది ఒక శక్తి బీజము. కాబట్టి స్త్రీ ప్రణవాన్ని ఉచ్చరించడం వల్ల వీళ్ళ యొక్క శక్తి మరింత పెరిగి ఆ శక్తి యొక్క తీవ్రత ఏదైతే ఉందో అది స్త్రీ యొక్క దేహానికి తట్టుకునేటటువంటి దానికన్నా ఎక్కువ గాఢత చూపిస్తుంది. అందుకని స్త్రీలు నమశివాయ లేదా శివాయ నమః అని మాత్రమే చెప్పాలి తప్ప ఓంకారాన్ని, ప్రణవాన్ని ఉచ్చరించే అధికారం స్త్రీలకు లేదు. అందుకని శివరాత్రి రోజున కానీ ఎప్పుడైనా కానీ స్త్రీలు చక్కగా శివలింగానికి అర్చన, అభిషేకము, పూజలు అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి నిస్సందేహాలు లేవు. అయితే ముందుగా పానబట్టాన్ని పూజించిన తర్వాత ఆ యొక్క లింగ రూపాన్ని పూజించమని మనకు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇది చెప్పబడింది. అయితే నమశివాయ శివాయ నమః గురువు యొక్క ఆజ్ఞ మేరకు ఎలా అయితే శివపంచాక్షర బీజం స్త్రీలు తీసుకున్నారో ఉపదేశము, దాని ప్రకారంగా చక్కగా శివలింగార్చన చేసుకోవచ్చు. ప్రణవాన్ని మాత్రం ఉచ్చరించే అధికారం స్త్రీలకు లేదు, ఎందుకంటే వాళ్ళే శక్తి స్వరూపులు. సో యూజువల్గా ఇలాంటి సందేహాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ ఈరోజు మాకు శివరాత్రికి సంబంధించి ముఖ్యమైన ఈ సందేహాన్ని నివృత్తి చేశారు. ధన్యవాదాలు.